నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం 2022 ఆ ఘటన ఇప్పటికీ కూడా మర్చిపోలేం. దాదాపు 25 మందిని బలి తీసుకున్నటువంటి ఒక వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే విచారణ జరిపిన తర్వాత అన్నీ సహజ మరణాలే అని చెప్పేసి అనుకున్నారు. వాస్తవానికి ఆ ఊర్లో ఏదో దయ్యమో లేకపోతే ఇంకోటి ఏదో పట్టిందని చెప్పేసి కూడా అప్పట్లో ప్రజల్లో కొంత అనుమానాలు కూడా రేకెత్తిచ్చారు వైసీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు పెనుభూతం బయటపడింది. నిజం నిప్పు లాంటిది. ఇప్పుడు నిగ్గు తేలింది. వాస్తవానికి ఏంటి విశేషాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలో 22 మార్చి నెల ఆ ప్రాంతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చోట్ల జరిగినాయండి. అంటే కల్తీ మద్యము లేకపోతే కల్తీ సారా తాగి అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందండి? వీళ్ళు నాసి రకం మద్యం అమ్మేవారు. సొంతంగా మద్యం పాలసీ మార్చేసి జగన్మోహన్ రెడ్డి డిస్టిలరీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా తనే హ్యాండ్ ఓవర్ చేసేసుకుని తన ఆధ్వర్యంలో తన మనుషులు ఆ దక్షిణాఫ్రికాలో వాళ్ళ తాలూకు జార్జి రెడ్డి తాలూకు బ్యాచ్ చేశారు. అలాగే ఇక్కడ మొదలెట్టారు. అంటే వీళ్ళే లిక్కర్ తయారు చేస్తారు, వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వీళ్ళే అమ్ముతారు ప్రభుత్వం ముసుగులో. అర్థమైందండి? వాళ్ళు ఏం తయారు చేస్తే అదే. సాధారణంగా లిక్కరు నిలవ ఉండాలి. తయారైన తర్వాత వీళ్ళు పచ్చి పచ్చిగా అమ్మారు. అప్పుడు ఉన్నట్టు వేడివేడి చోరన్నం బాగుంటుంది, కానీ వేడివేడి లిక్కర్ బాగోదు. వేడివేడిగా సాంబారు రసం వేసుకుంటే బాగుంటుంది. చేయగలుగుతా, మూతి కాలుతాను, టేస్ట్ బాగుంటుంది. నాలుకే వేడెక్కిపోయి రుచి తెలకుండా బాగుంటుందని అనిపిస్తుంది మనకి. అలాగా పచ్చిగా అప్పటికప్పుడు తయారు చేసిన లిక్కర్ తాగారనుకోండి, డైరెక్ట్గా టికెట్ లేకుండా పైకి వెళ్ళిపోతాం. అది కూడా మీరు సరసమైన ధరలకి ఏమైనా అమ్మాడా? తులం 14 గంటలంటే చాలా దారుణమైన రేట్లు. అంతకుముందు 50కి వచ్చేది 150కి అమ్మేవారు. ఒక క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు అనుకోండి. గతంలో టీడీపీ హయాంలో వీళ్ళు 150 అమ్మేవారు, 125కి అమ్మేవారు. ఉండవేళ అరుణ్ కుమార్ వాళ్ళు పైన కింద మూసి కూర్చున్నవారు ఏం మాట్లాడుకున్నాను. అప్పుడు మాత్రం బాటిల్ అట్టుకొచ్చి ఓవరాక్షన్ రికార్డింగ్ డ్యాన్స్ చేసి చూడు. అలాంటిది మానేసి ఈ సమయంలో ఇలాంటి సమయంలో సడన్గా 27-28 మంది చచ్చిపోయారు అక్కడ. ఏం జరిగింది అనేటువంటి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే వాళ్ళ పాలసీ, వాళ్ళ అమ్ముతున్న లెక్కర తాగి చచ్చిపోయారా లేకపోతే నాటు సారా తాగి చచ్చిపోయారా, ఏం జరిగింది అనేటువంటిది ఒక దర్యాప్తు జరగాలి. అసలు విషయాన్ని తెలుసుకోవాలి. సపోజ్ అది సారా, నాటు సారా తాగడం వల్ల చనిపోయారు అనుకోండి, ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు భయపడ్డం? నాటు సారా తయారీదారులు ఎవరున్నారో వాళ్ళు అదుపులో తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష చేయించడం సరిపోతుంది. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టుగా ఆ ఇన్సిడెంట్ అన్నాటికి మన ముందు తాగి చచ్చిపోయి ఉంటారేమన్నా భయం వాళ్ళకి. వాళ్ళు దేనికన్నా జడిసి మనుషులా? పోనీ ఎవడన్నా ఏదైనా అంటాడన్నా భయం లేదు కదా వాళ్ళకి. ఎందుకు అలా చేశారు పాపం? వాళ్ళు సహజ మరణాలు అనటం వల్ల వాళ్ళకి రావాల్సిన కుటుంబాలన్నిటికి రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ పోయినాయి. ఇప్పుడు సారా మరణం వల్ల చనిపోయారు అనుకోండి, కల్తీ సారా తాగడం వల్ల చనిపోయారంటే ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుంది. ఇంకా కొన్ని అయ్యో పాపం అనేటువంటిది వాళ్ళకు ఉండి కొంత సమాజం నుంచి కూడా వాళ్ళకైనా సహకారాలు అందచ్చు. రోగం వచ్చిపోయాడు అంటే రోగం వచ్చిపోయాడు అనుకుంటారు, అంతే కదా. ఆ రకంగా కూడా అన్యాయం చేశారు వాళ్ళకి. ఈ లెక్కర్ ఇలాగ అమ్మటం వల్ల ఈ ధరలు పెట్టి కొనుక్కోలేక కొంచెం తక్కువ ధరల దానికి అలవాటు పడతారు. చూస్తారు దారులు ఇటు ఉన్నాయని. ఒకటి, ఇతర ప్రాంతాల నుంచి స్మగ్లింగ్, అంటే బోర్డర్ అవతల నుంచి తెచ్చి మద్యం కోసం చూస్తారు. దాన్ని మీరు ఎక్కడికక్కడ కాపలా కాసేశారు. చీమ కూడా చిట్టుకుమనివ్వకుండా, ఇటు నుంచి అటు ఏక కూడా దూరకుండా, ఒక్క లెక్కర్ బాటిల్ కూడా తేనివ్వకుండా ట్రావెల్స్ బస్సుల్లో కూడా తనిఖీలు చేసి దేశ సరిహద్దుల్లో కూడా చెక్ అలా చేసి ఊరెళ్ళి అన్ని బోర్డర్ల నుంచి. ఏంటంటే వాళ్ళ వ్యాపారానికి నష్టం రాకుండానే. బ్రాండ్లు లేవు, నాణ్యమైన మద్యం లేదు. నరకం చూసారు అక్కడ. మద్యపానం ప్రియులు ఏంటంటే అది పడకపోతే నాలుగు లాగేస్తూ ఉంటుంది కదా. ఏంటంటే ఇలాగ వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేయరు? పక్కదారులు చూసుకుంటారు. నువ్వా సరైనది అమ్మకపోతుంది, బయట నుంచా తెచ్చుకొనివ్వకపోతుంది. ఒకవేళ బయట నుంచి ఏమన్నా తెచ్చి నాణ్యమైన అమ్ముతున్నా ఆకాశంలో ఉంటాయి ధరలు. అటు స్మగ్లింగ్ చేసి పోలీసు వాళ్ళని ఆకట్టుకుని రకరకాల మార్గాల్లో తెచ్చి అమ్మితే అడిగే తక్కువగా అమ్మడు కదా. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి ఏకైక ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే నాటు సారా. నాటు సారా అనేటువంటి సాధారణంగా ఏజెన్సీ, జంగారెడ్డిగూడెం అంటే ఏజెన్సీ ఏరియా, అక్కడ విరివిగా కాస్తారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి, నాటు సారా అనేటువంటి సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వాలు స్ట్రిక్ట్గా ఉంటే దాడుల మీద దాడులు చేస్తూ ఉంటాయి, మళ్ళీ మొదలెడుతూ ఉంటారు, మళ్ళీ దాడులు చేస్తూ ఉంటారు. ఈ నాటు సారా అనేటువంటిది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా ఈజీ అయిపోయింది చేసేయడం. మీకు కరోనా అప్పుడు చూడండి, ఈ లిక్కర్ కల్లాడిపోతున్నప్పుడు తిరుపతిలో చిన్న ఇంట్లో వంటగదిలో పెట్టి చేసేసాడు, బాటిల్లో నింపేసి అమ్మేసి కూడా. అలాగే వీళ్ళు కూడా నాటు సారా యాక్చువల్గా వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం అందులో చెరుకు నుంచి వచ్చిన మొలాసిస్,
తర్వాత అదంతా ఆవిరి పట్టి కొండ మీద కొండ పెట్టి ఆవిరి పెట్టి అందులో వచ్చిన డ్రాపులు చేసి ఇవన్నీ చేస్తారు. ఏ విధానాలు ఉంటాయి దానికి. అందులో కొంతమంది ఎక్కడా కూడా ఏ కెమికల్ మత్తు కోసం ఏ కెమికల్ కలపకుండా నాటు సారా అంటే నాటు సారాలాగా చేసేవారు. అది కొంతమంది రుచిగా ఉంటుంది, దానికి ఆడి దగ్గర బాగుంటుందిరా అన్నట్టుగా. ఇప్పుడు పల్లం హోటల్లో భోజనం బాగుంటుంది అన్నట్టుగా పల్లం కూడా అంకే కాసిన సారా బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళకు డిమాండ్ ఉండేది. ఒకప్పుడు ఇప్పుడు మా చిన్నప్పుడు వినేవాళ్ళు, వాళ్ళ దగ్గర తాగేవారు. ఎవరికి పెద్ద ప్రమాదం ఉండేది కాదు, అంటే కల్తీ లేదు. అది సారా నాటు సారా అనాథరైజ్డ్గా తయారు చేసిన ప్రాణాంతకమైన మద్యాన్ని తయారు చేసేవారు కాదు వాళ్ళు. అర్థమైందంటే కళ్ళు కూడా అంతే చట్నీకి తీసినట్టు అమ్మేవారు. దాని డిమాండ్ పెరిగేటప్పటికి ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ కళ్ళు కావాలంటే కెమికల్ కలిపి మత్తు కోసం అవి కలిపేటప్పుడు అది వికటించిందంటే ప్రాణాలు పోతాయి. మీకు అప్పట్లో కల్తీ కళ్ళు మరణాలు, కల్తీ సారా మరణాలు, నాటు సారా తాగి చనిపోయారు, ఇవన్నీ వార్తలు ఉండే తర్వాత లేవు. ఎందుకంటే నాటు సారా కూడా చాలా వరకు దాని వ్యాపారం అంతరించిపోయింది. ప్రభుత్వమే లిక్కర్ కంపెనీలే చీప్ లిక్కర్ అమ్మడం మొదలెట్టింది, తక్కువ ధరకే ఎక్కువ కిక్ ఇచ్చేలాగా. కాబట్టి నాటు సారాకి డిమాండ్ తగ్గిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇది మొదలెట్టాడో మళ్ళీ దానికి రెక్కలు వచ్చినాయి, మళ్ళీ తయారు చేయడం మొదలెట్టారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ సీనియర్లో బాగా చెయ్యి తిరిగిన వాళ్ళు బాగా తయారు చేసి వాళ్ళందరూ అంతరించిపోతారు, ఉండరు. ఇప్పుడు మీకు హోటల్స్లోనే మీకు బాగా సాంబార్ కాసి కూడా ఉన్నాడు. ఇప్పుడు మీరు చిన్నపిల్ల మీకు పెద్ద తెలియదు అనుకోండి, మా చిన్నప్పుడు ఉన్న సాంబార్ టేస్ట్ ఇప్పుడు రాదు. అప్పుడు చపాతీలోకి బంగాళదుంప కూరను ఇచ్చేవారు, అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఏదో వాడుతున్నారు, 4 ముక్కలు కోసేసి ఉల్లిపాయ గరం మసాలా వేసి వాడుతున్నారు. ఆ చెయ్యి తిరిగిన వాళ్ళు, ఆ చేతి ఓటం మంచి బాగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు ఉండరు. అలాగే ఆవిడ మడతాడు కాస్తుంటాడు సారా, పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఆ మత్తు రావడానికి మిత్తలేని ఏదో కలిపేసాడంట. అది తాగితే మత్తు వస్తుంది, ఆ సారా వాసన ఉంటుంది. తాగితే ఏకంగా డైరెక్ట్గా పేగులు పుల్లడిపోయారు. సామూహిక మరణాలు సంభవించినాయి. అది అత్యంత దురదృష్టకరం, దుర్మార్గం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నీ పాలసీ వాళ్ళు చనిపోయినా సరే నువ్వు అంత కనికరం లేకుండా ఉండకూడదు. అవసరమైతే నువ్వు వాళ్ళు చేయాల్సిన సహాయం చేసి కేసులు కట్టి కావాలంటే కొంచెం ఉదాసీనంగా ఉంటే ఉండు, అంతేగాని అసలు ఈ సారా వల్లే కాదు వాళ్ళు సహజంగా 20 నెలలు పోయారు అన్నట్టు చెప్పారు. ఎంత పాపం అంటే అక్కడ ఉన్న పోలీసులు కూడా దర్యాప్తు చేయాలి కదా. వీళ్ళందరికీ ఆ పాపం చుట్టూ వాళ్ళందరూ దయ్యాలే పట్టుకుంటారు గ్యారంటీగా. ఈ పాపాలే శాపాలే వెంటాడి అతను ఓడించింది. కొత్తగా ఇప్పుడు పేరునాని వాపోతున్నాడు, కానీ వాళ్ళు ఓడిచ్చారు వీళ్ళు ఓడిచ్చారు అన్నాడు. ఇలాంటి చేసిన పాపాలన్నీ ఓడించినాయి వాళ్ళ. ఇప్పుడు వాళ్ళ కేసు దాన్ని అలా వదిలేసేరేట అనుకున్నారు అందరూ. సంవత్సరం అయింది, ఇంక దాన్ని వదిలేసినట్టే అనుకున్నారు. అలా వదిలేము రా అబ్బాయి, మేము లేట్ అవ్వచ్చేమో కానీ లేటెస్ట్గా వస్తాం, ఎవరినే వదిలేది లేదని చెప్పారు వాళ్ళు. ఆ సమయం సందర్భం చూసుకుంటూ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, సరిగ్గా కరుగాల్చి వాత పెడతాం, ఎవరిని వదలం అన్నారో. అందులో భాగంగానే ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎన్నాట్లు రిపోర్ట్లు తీసుకుని కొన్ని ఆధారాల సాక్ష్యాలు ఉండవు, అయినా సరే అప్పుడు రిపోర్ట్లు తొక్కిపెట్టినవి ఉంటారు. రిపోర్ట్లు అయితే ఉంటాయి, దాన్ని తొక్కిపెట్టారు. ఇప్పుడు అయినా బయట తీస్తారు, తోలు లెగిసిపోద్దండి. దానికి సంబంధించిన బాధ్యులు అందరూ కూడా కడగటానికి పోతారు. ఇది మాత్రం నిజం, ఖాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కల్తీ మద్యం ఒక పక్క చేస్తూనే ఏదైతే కల్తీ సారాన్ని కాచి గతంలో మీరు అన్నట్టుగా ఏదైతే పూర్వకాలం పద్ధతులు తీసుకొచ్చి మళ్ళీ వాటితో కూడా మరణాలు అయితే సంభవించాయి. దాన్ని సహజ మరణాలు అని చెప్పేసి అన్న మాత్రం దారుణం. ఈరోజు వెలుక్కి వచ్చినటువంటి ఒక ఈ సమాచారం బట్టి కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. నేను అనేది ఇదేనండి. ఇప్పుడు ఆ సారా మరణాలకే కాదు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం విక్రయాలు చేశారు, నాసి రకం నకిలీ మద్యం విక్రయాలు చేశారు. చాలామందికి అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళకి కూడా వేలాది మంది కిడ్నీల ప్రాబ్లము, పేగులు, లివర్ ఎన్ని ప్రాబ్లం వచ్చింది. చాలామంది అప్పటికే చనిపోయారు. అప్పుడు అతని హయాంలోనే తాగి చచ్చిపోయారు. ఎన్నాటి మీద ఒకసారి రివిజన్ చేసి కనీసం అందులో 10,000 మంది చచ్చిపోతే 1000 మంది ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాలకు పరిహారం ఇప్పించి ఏర్పాటు చేయాలా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర వసూలు చేయాలి. ఆ పని చేస్తే నేను అనుకుంటాం డెఫినెట్గా దాని మీద కూడా ఉంటుంది రేపు మాపు. వీళ్ళకి ఊపిరి ఆడదండి. ఇంకా ఈ సంవత్సరంన్నర వీళ్ళు ఏం చేయలేదు కదని చెప్పేసి తలకో గరగా పెట్టుకుని వచ్చి డ్యాన్స్ ఆడుతున్నారు, రప్ప అంటాను. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో చూద్దాం సార్, కఠినమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.